మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం. పసుపు నీళ్లతో ఇలా చేస్తే చాలు, 90 నిమిషాల్లో మీ కష్టాలు బాధలు పోయి నోట్ల కట్టలు వచ్చి పడతాయి. వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో డబ్బే డబ్బు. కాబట్టి పసుపు నీళ్లతో ఈ పరిహారం చేయండి. పసుపు నీళ్లతో ఇలా చేయటం వలన అనుకోకుండా వచ్చే కష్టాల నుండి బయటపడగలుగుతారు. చాలా మంచి ఫలితం వస్తుంది. చక్కటి అభివృద్ధి కలుగుతుంది. ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. అన్ని వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. ఎందుకంటే పసుపు నీళ్లు అనేవి పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, ఎన్నో శక్తులతో కూడుకున్నది. పసుపు నీళ్లతో ఏ పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అందుకే శనివారం పూట చాలామంది పసుపు నీళ్లతో అనేక రకాలైన పరిహారాలను చేస్తూ ఉంటారు. అనేక రకాల విధి విధానాలను కూడా ఆచరిస్తూ ఉంటారు. శనివారం అనేది మన సమస్యలను తొలగించుకోవడానికి ఎంతో గొప్పగా పనికి వచ్చే రోజు. శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి, శనీశ్వరుడికి ఇద్దరికీ ఇష్టమైన రోజే. శనివారం రోజు ఉదయాన్నే లేచి ఇల్లు క్లీన్ చేసుకొని చక్కగా స్నానం చేసుకోండి. ఆ తర్వాత ఇల్లంతా పసుపు నీళ్లు చల్లండి. అలా పసుపు నీళ్లు చల్లటం వలన చెడు శక్తుల నుండి విముక్తి కలుగుతుంది. అలాగే శనివారం రోజు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించండి, పూజ చేయండి. కనీసం దీపారాధన అయినా సరే చేయండి. ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పిండి దీపం పెడితే చాలా మంచిది. కనుక సమయం ఉన్నవారు పిండి దీపారాధన చేయండి. ఇంతకీ ఈ శనివారం రోజు పసుపు నీళ్లతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు కనిపించని బంధాలు మనల్ని ఎలా కట్టేస్తాయో తెలిపే పవిత్ర కథను విందాం. ఒక రైతు తన 2 గాడిదలను మేయడానికి అంగడికి తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అతనికి మార్గమధ్యంలో ఓ నది కనిపించింది. అసలే నడిచి నడిచి ఒళ్ళంతా చెమట పట్టి చిరాకుగా ఉంది. స్నానం చేస్తే పుణ్యము శుభ్రత 2 దక్కుతాయని అనుకున్నాడు అతను. కానీ ఆ గాడిదల్ని కట్టేయడానికి తన దగ్గర ఒకటే తాడు ఉంది. మరి 2వ గాడిదను కట్టేయటం ఎలా అని ఆలోచిస్తూ ఉండగా అతనికి ఓ సాధువు కనిపించాడు. ఆ సాధువు అలా నడిచిపోతున్నాడు. రైతు ఆ సాధువును పిలిచాడు. స్వామి, మీ దగ్గర ఓ తాడు ఉంటే ఇవ్వవా? కాసేపు నా గాడిదను కట్టేస్తా. నా స్నానం కాగానే నీ తాడు నీకు తిరిగి ఇచ్చేస్తా అని అడగగా ఆ సాధువు ఇలా చెప్పాడు. నాయనా, నా దగ్గర తాడు లేదు, కానీ ఓ ఉపాయం చెప్తాను అన్నాడు. నీ దగ్గర ఉన్న తాడుతో ఒక గాడిదను కట్టే, 2వది చూస్తూనే ఉంటుంది. తర్వాత దీన్ని వెనక్కి వెళ్ళి తాడుతో చెట్టుకు కట్టేస్తున్నట్టు నటించు అన్నాడు. సాధువు చెప్పినట్టే చేశాడు రైతు. ఆశ్చర్యం, 2వ గాడిద తనను కూడా కట్టేశారని భావించి అక్కడి నుండి కదలలేదు. దాంతో రైతు నదీ స్నానం పూర్తి చేశాడు. వెనక్కి వచ్చి ఒక గాడిద కట్లు విప్పేశాడు. అదిలించాడు. ముందు నడుస్తున్నాడు. కాసేపయ్యాక చూస్తే మొదటి గాడిద తనతో వస్తుంది. కానీ 2వ గాడిద మాత్రం ఆ చెట్టు దగ్గర నుంచి అస్సలు కదలటం లేదు. అక్కడే ఉండిపోయింది. కట్టాడు, కొట్టాడు, తిట్టాడు, అయినా ఫలితం లేదు. అటూ ఇటూ చూస్తుంటే అదే సాధువు కనిపించాడు. అప్పుడు రైతు మళ్ళీ ఆయన దగ్గరకు వెళ్ళాడు. స్వామి, స్వామి, ఇది మొరాయిస్తోంది, వదలనంటోంది అని చెప్పాడు. అప్పుడు సాధువు రైతుతో, అసలు నువ్వు కట్లు విప్పితే కదా అది కదిలేది అన్నాడు. దానికి రైతు, అసలు నేను కట్టేస్తే కదా విప్పేది అంటాడు. అవునోయ్, అది నీకు తెలుసు, నాకు తెలుసు, ఆ గాడిదకు తెలియదు కదా, తను ఇంకా కట్టేసి ఉన్నట్టే భావిస్తోంది అని అన్నాడు సాధువు. అయ్యో, మరేం చెయ్యాలిప్పుడు అన్నాడు రైతు. కట్లు విప్పితే సరి కదులుతుంది అన్నాడు సాధువు. అసలు కట్టేస్తే కదా విప్పేది అన్నాడు రైతు. పిచ్చోడా, కట్టేసినట్టు ఎలా నటించావో విప్పేస్తున్నట్టు కూడా అట్లాగే నటించబోయ్ అన్నాడు సాధువు. రైతు అలాగే చేశాడు. అప్పుడు గాడిద ముందుకు కదిలింది. ఇంకొక గాడిదతో కలిసింది. రైతు సాధువు వైపు అయోమయంగా చూశాడు. అప్పుడు సాధువు రైతుతో ఇలా అన్నాడు. మనుషులు కూడా అంతేనోయ్, కనిపించని బంధాలేవో మనల్ని ఇక్కడే కట్టేసినట్టు వ్యవహరిస్తాం. కదలం, ఉన్న చోటు వదలం. నిజానికి అవన్నీ భ్రమాత్మక బంధాలు. అవేమీ లేవనే నిజం తెలిస్తే చాలు, ప్రపంచమంతా నీదే. అర్థమయ్యే కానట్టుగా ఉంది. అవును మరి, తత్వం సత్యం ఎప్పుడూ సంపూర్ణంగా అర్థం కావుగా. రైతు కాసేపు బుర్ర గోక్కున్నాడు. సాధువుకు ఓ దండం పెట్టి తన గాడిదల వైపు కదిలాడు. విషయంలోనికి వస్తే శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైన రోజు.
శనివారం రోజు ఎవ్వరూ కూడా తోటకూరను తినకూడదు. శనివారం తోటకూర తినటం నిషేధం గనుక శనివారం రోజు ఎవ్వరూ కూడా తోటకూరను తినకండి. ఎవరైతే ధన ప్రాప్తి కలగాలని కోరుకుంటూ ఉన్నారో, ధన సంపాదన పెరగాలని కోరుకుంటూ ఉన్నారో వారు చక్కగా శనివారం రోజు ఒక గాజు గ్లాసును తీసుకోండి. ఈ పరిహారానికి కేవలం గాజు గ్లాసును మాత్రమే వాడాలి. స్టీలు, రాగి, ఇత్తడి ఇలా వేరే గ్లాసులు వాడకూడదు. ముందు గాజు గ్లాసును తీసుకొని దానిలో మంచినీరు పోయండి. మీరు త్రాగే నీరు పోస్తే సరిపోతుంది. తర్వాత ఆ నీటిలో ఒక స్పూన్ అంత పసుపును వేయండి. పసుపు పరమ పవిత్రమైన పదార్థం. పసుపుకు శుద్ధి చేసే గుణం ఉంది. అంతేకాదు పసుపుకి మనకు ఉండే దరిద్రాలను తొలగించే శక్తి కూడా ఉంది. ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది కనుక నీటిలో పసుపును కలపండి. ఇప్పుడు పసుపు నీళ్ళు రెడీ అవుతాయి కదా. తర్వాత ఆ పసుపు నీటిలో చిటికెడు గల్లులుప్పు వేయండి. గల్లులుప్పుకు కూడా ఎన్నో శక్తులు ఉంటాయి కనుక గల్లులుప్పు వేసి చివర్లో 5 మిరియాలను ఈ నీటిలో వేయండి. ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులు, మన జీవితాన్ని మార్చేసే వస్తువులు. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత పసుపు నీటితో మీ ఇంట్లో వారందరూ కూడా దిష్టి తీసేసుకోండి. అంటే ఎవరికి వారు దిష్టి తీసుకోవచ్చు, లేదా వేరే వారు వచ్చి దిష్టి తీయవచ్చు. ఏం లేదు, ఈ పసుపు నీటిని మీ తల చుట్టూ 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. ఇలా ఇంట్లో ఉన్న వారందరూ కూడా మీ ఇంటి మెయిన్ డోర్ బయటకు వచ్చి దిష్టి తీసుకోండి. ఇంట్లో వాళ్ళందరి తల చుట్టూ తిప్పేసిన తర్వాత ఈ పసుపు నీళ్లను అలాగే గ్లాసుతో తీసుకుని వెళ్ళి రావి చెట్టు మొదట్లో పోసేయండి. రావి చెట్టు లేకపోతే వేప చెట్టు మొదట్లో అయినా సరే పోసేయవచ్చు. ఈ పరిహారాన్ని పగటిపూట చేయాలి. అంటే దిష్టి తీయటము మాత్రం పగటిపూట చేయండి. కుదిరితే ఆ పసుపు నీటిని పగటిపూటే తీసుకుని వెళ్ళి రావి చెట్టు లేదా వేప చెట్టు మొదట్లో పోసేయండి. లేదు మాకు సిగ్గు, అందరూ చీప్గా చూస్తారు అనుకునేవారు మాత్రం పగటిపూట పసుపు నీటితో దిష్టి తీసి ఆ నీటిని ఇంటి బయట అలా ఉంచి రాత్రికి ఆ నీటిని తీసుకుని వెళ్ళి రావి చెట్టు లేదా వేప చెట్టు మొదట్లో పోసేయండి. ఇలా చేసిన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఈ పరిహారం చేయటం వలన ధనం మీ వైపు అట్రాక్ట్ అవటమే కాదు, గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారుతాయి. శని దోషాలు, గ్రహ దోషాలు పోతాయి. చేసిన 90 నిమిషాల్లో ఖచ్చితంగా మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది. కష్టాల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయని సిద్ధశాస్త్రం చెప్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ శనివారం రోజు పసుపు నీళ్లతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. శనివారం ఆడవాళ్ళు ఈ 3 పనులు అస్సలు చేయకూడదు. చేస్తే కటిక దరిద్రం అనుభవిస్తారు. ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. శని ప్రభావానికి గురి అవుతారు. ఎలాంటి పనులు మొదలుపెట్టినా ఆటంకాలు ఎదుర్కొంటారు. శనివారం రోజున శనిదేవుని ప్రభావం నుండి తప్పించుకోవడానికి ఎన్నో చేస్తారు. కానీ ముఖ్యంగా ఈ 3 పనులు మాత్రం అస్సలు చేయకూడదు. మరి ఏ పనులు చేయటం వల్ల శనిదేవుడు ప్రసన్నం అవుతాడో, ఆడవాళ్ళు శనివారం రోజున ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మామూలుగా శనిదేవుడు అంటే చాలామంది భయపడతారు. వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు. అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు. శని భగవానుడు అంటే నీతి, న్యాయము, ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు. గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు. స్వామివారిని నువ్వులతో, నూనెతో, నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిది. అయితే ఎలాంటి అభిషేకాలు చేయాలి, ఎలా చేయాలో కూడా తెలుసుకుందాం. శనిదేవుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార, ఆరోగ్య, కోర్టు కేసులు, శత్రువులు, రుణాల నుంచి విముక్తుల్ని చేయాల్సిందిగా మొక్కుకొని నియమాలు పాటించాలి. శనీశ్వరుడి ఆలయం నుంచి బయటకు వదిలేటప్పుడు అక్కడ ఉన్న భిక్షగాళ్లకు, పేదవారికి శక్తి కొలది ఆహార రూపంలో కానీ, వస్త్ర, ధన రూపంలో కానీ దాన ధర్మాలు విరివిరిగా విశాల హృదయంతో చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. శనివారం రోజున ఆకలితో ఉన్నవారికి, మూగ జీవాలకు భోజనం పెడితే మంచిది. ఉదయం సూర్యోదయం కాగానే శరీరానికి నువ్వుల నూనె రాసుకొని గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేస్తే శని అనుగ్రహాన్ని పొందవచ్చునని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మూగజీవులకు ఆహారాన్ని, నీటిని ఏర్పాటు చేసుకోవాలి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలను నువ్వుల నూనెతో కాల్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కాకులకు వెయ్యాలి. అనాథలకు, అవిటివారికి, పేదవారికి, వృద్ధులకు ఏదో ఒక రూపంగా సహాయపడాలి. జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి.
ప్రతిరోజు తల్లిదండ్రులకు పాద నమస్కారం చేసుకోవాలి. మన మేలు కోరుకునే వారిని, ఉద్యోగం ఇప్పించిన వారిని, ఆపదల కాలంలో సహాయంగా నిలిచిన వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందించరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యతలను, భవబంధాలను మరువరాదు. ఈ విధంగా వ్యవహరించగలిగితే తప్పక శని భగవానుడు పూర్తి స్థాయి మేలు చేసి మంచి ఉన్నత స్థానంలో నిలబెడతాడు. హిందూ శాస్త్రాల ప్రకారం శనిదేవుణ్ణి హనుమంతుడు రావణుడి చెర నుండి విడిపించాడు అని చెప్పబడింది. మహాబలశాలి హనుమంతుడు లంక నుంచి సీతాదేవిని తీసుకువచ్చేందుకు వెళ్ళిన క్రమంలో అక్కడ బందీగా ఉన్న శనిదేవుణ్ణి కూడా విడిపించాలని వాయుదేవుడు కోరతాడు. దీంతో శనిదేవుణ్ణి హనుమంతుడు విముక్తి చేస్తాడు. అంటే శనిదేవుణ్ణి కూడా విడిపించి విముక్తి కలిగిస్తాడు. ఇందుకు కృతజ్ఞతగా హనుమంతుణ్ణి ఏ వరం కావాలో కోరుకోమని శనిదేవుడు అడుగుతాడు. అందుకు హనుమంతుడు తనకే వరం అక్కర్లేదని, సీతారాములు త్వరగా కలిస్తే అదే తనకు పెద్ద సంతోషమని చెప్తాడు. హనుమంతుడి మాటలకు సంతోషించి శనిదేవుడు ఇలా చెప్తాడు: ఇకపై ఎవరు హనుమంతుణ్ణి ప్రార్థించినా వారు శనిదోషం నుంచి విముక్తి పొందుతారని హనుమంతునికి వరం ఇస్తాడు శనిదేవుడు. శనిదేవుడు శివభక్తుల వైపు కూడా కన్నెత్తి చూడడు. పురాణాల ప్రకారం సూర్యభగవానుడి ఆదేశాలతో శివుడు తన గణాలతో శనిదేవుడిపై యుద్ధం చేస్తాడు. శివుడి గణాలను శనిదేవుడు ఓడిస్తాడు. ఆగ్రహించిన శివుడు మూడో కన్ను తెరిచి శనిని భస్మం చేస్తాడు. శనిదేవుని శివుడు 19 ఏళ్ల పాటు రావి చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి శిక్షించినట్లు చెప్తూ ఉన్నారు. అందుకే శివభక్తుల వైపు శనిదేవుడు కన్నెత్తి కూడా చూడడు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శివుడు శనిదేవుని రావి చెట్టుకు వేలాడదీసి శిక్షించినందుకు శనికి రావి చెట్టు అంటే భయం. శనివారం నాడు ఎవరైతే రావి చెట్టుకు పూజలు చేస్తారో శనిదేవుడు వారి వైపు కన్నెత్తి చూడడు. అలాగే హనుమాన్ భక్తుల వైపు శని కన్నెత్తి కూడా చూడడు. అందుకే శనివారం నాడు హనుమాన్ చాలీసా పఠించటం ద్వారా శని ప్రభావం నుండి బయటపడవచ్చు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. శనివారం రోజున చేసే పనులలో ఆడవారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని జ్యోతిష్య శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శనివారం రోజున ఆడవారు తప్పనిసరిగా సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి దీపారాధన చేయాలి. ఎవరైతే శనివారం రోజున సూర్యోదయం కాకముందే దీపారాధన చేస్తారో వారిపై శనిదేవుని అనుగ్రహం ఉంటుంది. మిగిలిన రోజులలో లేచినా లేవకపోయినా శనివారం రోజున మాత్రం తప్పనిసరిగా నిద్రలేవాలి. శనివారం రోజున నువ్వుల నూనె, పత్తి, అగ్గిపెట్టి, సూది కొనకూడదు. ఒకవేళ వీటిని కొంటే అప్పుల పాలవుతారు. అలాగే శనివారం రోజున వీటిని కొంటే అష్ట కష్టాలు పడతారు అని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. శనివారం రోజున తల్లిదండ్రులను, వృద్ధులను, ఇతరులను ఎవ్వరినీ అవమానించకూడదు. శనివారం అనే కాదు, మిగిలిన ఏ రోజున కూడా ఇతరులను అవమానించకూడదు. ఎవరైతే ఇతరుల పట్ల అవమానంగా, అసభ్యంగా ప్రవర్తిస్తారో వారిపై శని ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. అష్ట కష్టాలు, కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు. శనివారం రోజున ఆడవారు ఉప్పును, నూనెను ఎవ్వరికీ దానంగా ఇవ్వకూడదు. కాబట్టి ఆడవారు ఈ శనివారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి దీపారాధన చేయాలి. నువ్వులు, నూనె, ఉప్పు వంటివి ఎవ్వరికీ దానం రూపంలో ఇవ్వకూడదు. అలాగే శనివారం రోజున ఆడవారు తోటకూరను వండకూడదు. ఎవరైతే శనివారం రోజున ఈ పనులను చేస్తారో వారిపై శని ఆగ్రహాన్ని చూపిస్తారు. జన్మ జన్మల పాపం మూట కట్టుకుంటారు. ఎవరైతే శనివారం ఈ పనులను చేస్తారో వారిపై శని ఆగ్రహాన్ని చూపిస్తారు. జన్మ జన్మల పాపం మూట కట్టుకుంటారు. కాబట్టి ఆడవారు తప్పనిసరిగా ఈ శనివారం రోజున ఈ పనులను అస్సలు చేయకూడదు. అలాగే శనివారం రోజున ఎవరిని అవమానించకూడదు. అలాగే శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. హనుమంతుణ్ణి, శివుణ్ణి ఆరాధించి శని ప్రభావం నుండి తప్పించుకోండి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి సూర్యాస్తమయం అయిన తర్వాత రావి చెట్టు దగ్గర దీపం వెలిగించండి. అలాగే ప్రతి శనివారం మూగజీవాలకు ఆహారం పెట్టండి. శనిదేవుని అనుగ్రహాన్ని పొందండి. ధర్మబద్ధంగా క్రియలను పాటించి, అంటే ధర్మబద్ధంగా మీరు చేయవలసిన పనులను చేసి శనిదేవుని ప్రసన్నం చేసుకోండి. అంటే మనం ధర్మబద్ధంగా కష్టపడి జీవిస్తే శనిదేవుని యొక్క అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది.
శనిదేవుడు చాలా మంచివాడు, కష్టపడిన వారికి ప్రతిఫలాన్ని చూపిస్తాడని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మనం ధర్మంగా న్యాయబద్ధంగా చేసే పనులకు శనిదేవుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పనులను శనివారం చేయకుండా శనిదేవుణ్ణి పూజించి ఆంజనేయ స్వామిని, శివుణ్ణి కూడా పూజించి ఆ శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందండి.